మార్చ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎండలైతే బీభత్సంగా ఉన్నాయి. ఈ ఎండలకి బాడీలోని వేడి తగ్గించుకోవడం అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయాల్సిందే. నిన్న మా వారు నాతో ఒక న్యూస్ చెప్పారు. అది విన్న తర్వాత మా బాబు చాలా లక్కీ అనిపించింది. మనం ఎంత జాగ్రత్తగా వాళ్ళని చూసుకున్నా సరే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు మనం ఫ్లోర్ మీద చిన్న చిన్న వస్తువులు ఏవి ఉంచకూడదు. పిన్నీస్లు, కాయిన్స్ లాంటివి. మా బాబుకి 10 months ఉన్నప్పుడు వాడు ఆడుకుంటున్నాడు కదా అని కొంచెం ఏమర్పాటుగా ఉన్నాను. కొబ్బరి నూనె డబ్బాకి క్యాప్ మధ్యలో చిన్నది ఒకటి నిలువుగా ఉంటుంది కదా, దాన్ని అసలు ఎలా లాగాడో కూడా తెలీదు. నోటితో లాగేశాడు. నేను వెంటనే చూసి తీసే లోపల మింగేశాడు. టైం అప్పటికే రాత్రి 10:30 అవుతుంది. ఇంకేం చేయాలో తెలియక మా అమ్మమ్మకు ఫోన్ చేసి అడిగాను. ఒక పండిపోయిన అరటి పండుని తినిపించమని చెప్పింది. పొద్దున్నే మోషన్ లో వస్తే సరే లేకపోతే హాస్పిటల్ కి తీసుకెళ్ళమని చెప్పింది. మా అదృష్టము వచ్చింది. అది చూసాము డబ్బాకి సరిపోతుందా లేదా అని. అది కరెక్ట్ గా సరిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక అబ్బాయి ప్లాస్టిక్ క్యాప్ 5 ఏళ్ల వయసులో మింగితే 26 ఏళ్లకు బయటికి